అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి రేవంత్ సారే చేసిందట అన్ని సౌలతులు ఎవ్వలేం చేయలే కావచ్చు ఇన్నొద్దులు సర్కారోళ్ళు మస్తు చేస్తున్నారట పనులు అసలే చేసుకుంటలేరట ప్రచారాలు మీడియా తోడుకలు తీస్తాడట సీఎం సారు అసెంబ్లీలో పారేసుకున్నాడు నోరు బీజేపీలు ఉన్నారట కాంగ్రెస్ మనుషులు రాజా సింగ్ సార్ చెప్పిండు రహస్యాలు వాగుల అరిగోస పడుతున్నారు రైతులు తాగటానికి కూడా దొరుకుతలేవట నీళ్లు నేనే చేసిన ఇది నేనే చేసిన అది నేనే తెచ్చిన ఇది నేనే తెచ్చిన అసలు నేను లేకముందు ఇక్కడ ఏం లేకుండే అన్నీ నేనే తెచ్చిపెట్టిన అసలు 2023 డిసెంబర్ 7వ తారీఖు ముందు తెలంగాణ ఉండేనా ఇక్కడ మనుషులు ఉండేనా నేను వచ్చినాకనే కదా అన్నీ వచ్చినాయి అని ఎవరు చెప్పుకుంటారో ఎరికే కదా ఆయన అలా మళ్ళీ వచ్చిండు ఆలస్యం ఎందుకు సారు మొదలుపెట్టుండ్రి జరిగిన ఎస్ఎల్బిసి ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా సరే ఆయన పేరు లేకుంటే మీ బండి ముంగడికి నడవదని మాకు కూడా ఎరికే గాని మీరు కానీర్రి వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష రోడ్డు నాకు ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసి అశ్విని వైష్ణవ్తో నేను మాట్లాడి ఈ రోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం నిజమే సర్కారులోకి వచ్చి 3 నెలలు తిరగక ముందే ఢిల్లీలో ఫైలు కలింది అన్ని శాంక్షన్ అయినాయి నమ్మినం తీయండి సారు అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయి మనం చేయాలి తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచి ఇస్తే దాన్ని తప్పు అరే నమ్మినమని చెప్పినా కదా మళ్ళా అదే మాట చెప్తారు ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష నేనేమన్నా ఢిల్లీకి పోయి గోళీలు కాకుంటే గోల్ఫ్ ఆడుకోండి ఎవరొద్దన్నారు ఎవరొద్దన్నా మీరు ఆగుతారా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి ఒక్కసారి కాదు భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష పొమ్మనే కదా సారు చెప్తున్నా 300 సార్లు కాకుంటే 3000 సార్లు పోండ్రి మీ జేబులో పైసలు ఏమన్నా పోతున్నాయా మా పైసలేనాయే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష తప్ప తిరుగుండ్రి సారు తిప్పలైతే ఆడనే ఓ ఇల్లున్నది కదా 2-3 కోట్లు పెట్టి దాన్ని ఈ నడమనే రిపేర్ చేపించిరట కదా పోయి అక్కడనే ఉండుర్రి ఎప్పుడన్నా అక్కడ బోరు కొడితే తెలంగాణకు వచ్చి బోర్రి ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి మేము కూడా అదే కదా అంటున్నాం వేరే ఎక్కడ కాలే ఇక్కడెట్లయిందని అంటే పోయిన సర్కారోళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే మీరు చేతిలో కాగితాలు పెట్టిర్రు అంతే కదా పులవాడు ఇంటి ముందు నిలబడితే తలెత్తుకొని అబద్ధాలు చెప్పలేక ఈనాడు నా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధ్యక్ష అంతే మీ తప్పులైతే ఏం లేవు లోన్ల మాఫీలు రైతు భరోసాలు అన్ని టైం కంటే మొదలే ఇస్తున్నారట కదా వచ్చే సీజన్ కోసం ముందు సీజన్లోనే మందు బస్తాలు తెచ్చి పెడుతున్నారట నీళ్ళైతే వద్దన్నా ఇస్తున్నారట ఆ సంతోషంలా అప్పులు చేస్తున్నట్టున్నారు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డది యువకులు కదా అధ్యక్ష విద్యార్థులు నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష ఇప్పుడు అసలు ముచ్చట కాడికి వచ్చిర్రు నిజమే మీరు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో యువకులున్నారు ఉద్యోగులున్నారు చదువుకునేటోళ్ళు ఉన్నారు మరి అయాల మీరెక్కడున్నారు సారు తుపాకీ పట్టుకొని ఎటో పోయినట్టున్నారు మీరేనా అది పుట్ట సారే సీరమని ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని రోజు ఆడబిడ్డలకి ఇచ్చి 1,30,00,000 చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష చీరలు ఆడబిడ్డలకి ఇచ్చిండ్రా ఆర్డర్ ఇచ్చిరా కానీ మీ సర్కారు మస్తు పవర్ఫుల్ ఉన్నది చీరలు ఆర్డర్ ఇస్తే ఆడబిడ్డల ఆత్మగౌరవం పెరిగిందంటే అవి అలా చేతికి అందితే ఇంకేమైతుందో ఫ్రీ బస్సులో కూడా మస్తు ఆత్మగౌరవం పెంచిండ్రు అక్కలందరి ఎక్కంగా ఇంకా మస్తు సీట్లు మిగులుతున్నాయట అసలు ఎక్కడ కూడా కొట్లాటలే అయితలేవు ట్విట్టర్ చూడండి మీరు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే
దాన్ని తీసుకొని చిల్వలు పల్వలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని. మీరు ఒక్క ట్విట్టర్లనే చూస్తున్నట్టున్నారు, బయట కూడా అదే కథ అవుతున్నది. మీ పాలన అంత చక్కదనం ఉన్నది మరి, అందుకే జనాలందరూ మిమ్మల్ని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు. తీరొక్క దీవెనార్తులు పెడుతున్నారు. అవి చూపెడితేనే కదా కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇక రేవంత్ సార్ ముచ్చట్లు ఇట్లుంటే అటెనక అసెంబ్లీలో ఏం నడిచిందో కూడా చూడాలి కదా. చలో పాండ్రి, ఎవరెవరు ఏం మాట్లాడిర్రు, ఏం నిజాలు చెప్పిండ్రు, ఏం అబద్ధాలు చెప్పిండ్రో అరుచుకుందాం. ఇవాళ పొద్దుగాల భట్టి సారు మస్తు నిజాలు చెప్పిండు అసెంబ్లీలా. అందరికీ లోన్ల మాఫ్ అయిందట, అందరికీ ఫ్రీ కరెంట్ వస్తున్నదట, చెప్పిన అన్ని చేసిండట. కాలేదని ఎవరన్నంటే మంచిగుండదు అంటున్నాడు. లెక్కలతో సహా మీకు ఇస్తాం, మీరేం కంగారు పడకండి. మరెందుకు సారు బయట పబ్లిక్ ఏమో ఏం కాలేదని రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళకి అదేమన్నా సంభ్రమా ఏంది? రేవంత్ సార్ నటనక మెచ్చుకుందరు గాని ఈ సారేమో అడుగుతున్నారు, చెప్పుండ్రి. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. అయిపోయినా హెంబడే దొరికిపోయిండ్రు. బయటనేమో అందరికి ఇచ్చినామని చెప్తున్నారు, అసెంబ్లీలోనేమో ఇంకా బాగున్నాం అంటున్నారు. పైసలు ఇయ్యరాయే నీళ్ళు ఇయ్యరాయే, ఎట్లా సారు మీతోని? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు 2 ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా, తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష. ఈ ముచ్చట ఇంకింత గమ్మతున్నది. ఓ దిక్కేమో కాళేశ్వరం అక్కడికే రాదని ముఖ్యమంత్రి మంత్రులు అంటున్నారు, ఇంకో దిక్కేమో అది నడవకనే నీళ్లకు తిప్పలొచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నాడు. అటు పబ్లిక్ కూడా అదే అంటున్నారు. మీరు చూస్తలేరా ఎట్లా? అన్ని చేసుకుంటూ పోతున్నాను కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తా ఉన్నారు, సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తా ఉన్నారు కానీ సరిగా ప్రచారం చేసుకోవట్లేదు. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్ గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. అవు సారు నిజమే, మీరు అస్సలే పబ్లిసిటీ చేసుకుంటలేరట, పేపర్లల్లా టీవీలల్లా యాడ్లు ఇచ్చుకుంటలేరట, సోషల్ మీడియాలో మనుషులను పెట్టుకోలేదట. అసలు ప్రచారం అంటే ఏందనేది కూడా మీకు తెలియదట కదా. రోజు రాష్ట్రంలో ఉన్న జనాలందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎట్లనో ఏమో పోండ్రి, ఇవాళ రేపు పబ్లిసిటీ చేసుకోకుండా రాజకీయం ఎట్లా చేస్తారో ఏమో. అసలే రేవంత్ సారుకు, మంత్రులకు, కాంగ్రెస్ వాళ్లకు నోట్ల నాల్కలే లేకపాయే. ఓ అన్నా, ఈ వార్త నేను చెప్పను, కావాలంటే నువ్వే వచ్చి కుర్చీలో కూర్చొని ఒక్క వార్త చెప్పిపో. అమ్మా, ఈ వార్త నాతో చెప్పించి నా మీద కేసు పెట్టిద్దామని చూస్తున్నారు కదా, నాకు తెలియదు అనుకుంటున్నారా ఎట్లా? మా అన్న మేకప్ వేసుకొని వచ్చి వార్త చెప్పే వరకు ఆలస్యం అవుతుంది కానీ మీరైతే ఈ వార్త చూడుర్రి. మొన్న సర్కారోళ్ళు వార్తలు చెప్పే 2 అక్కలను అరెస్టు చేసిండు కదా, ఆ ముచ్చట ఇయాల అసెంబ్లీకి వచ్చింది. ఆడిబిడ్డలను అరెస్టు చేసుడు మంచిది కాదు, వాళ్ళను ఇడిచిపెట్టుమని కారుపాటి ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి సార్ అడిగిండు. దానికి పొన్నం సార్ ఏమన్నాడో చూడుర్రి. 2 మహిళా జర్నలిస్టులని టెర్రరిస్టులు చేసిన కాబట్టి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం. రాజేశ్వర గారి మీద కూడా అటువంటి మాటలు మాట్లాడి ఉంటే వారు ఎటువంటి శిక్ష అవసరం లేదంటే రేపు పొద్దుగాల అటువంటి వీడియో తయారైతే పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీకి తయారు చేయాలంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ అటువంటి జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నడూ కూడా మేము అట్లా సొంత పత్రికలు, సొంత టీవీలు పెట్టుకోవాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేము. మేము మీరు బరాబర్ మాట్లాడిండ్రు పొన్నం సారు. మీకు అసొంటి తయారు చేసుడు పద్ధతి కాదు గాని గలీజ్ మాటలు ఎవ్వరు మాట్లాడినా తప్పే కదా, జర ఇవి కూడా చూడుర్రి. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని మైక్ వాడిని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చేవాడిని మూతి ముందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. లోపలికి వచ్చారు ముడ్డు మీద అంతా అంటే బయటకు పోయారు, లోపలికి రాలేదండి. లోపలికి వచ్చిన వాళ్ళని తిట్ట బయటకు పోతారు, లోపలికి ఇట్లకి వచ్చేది మీరు పంట మాలే తెలియదు. ఎవడో గాడి కొడుకు మీకు ఇచ్చినోడు ఈ అధికారం. ఇల్లు వేసుకున్నాడా? ఎవరున్నారు? ఇక నేనే అడుగుతాపా, ఎవరు ఆయన
నచ్చడాలు ఎక్కువైపోయింది. నేను ఏదో చూడనట్టు ఊరుకుంటుంటే. మన ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీలో కూసోక ముందు మాట్లాడిన ఆణిముత్యాలు. సరే గా పాత ఎందుకు, అదంతా పాత ముచ్చట అంటారేమో. ఇయ్యాల మాట్లాడినే చూడుర్రి. అసలు పౌరుషం ఉందా మీలో? చీము రక్తం ఉందా? సిగ్గు లేకుండా ఇదా నీ నీతి, నీ జాతి అని నేను. కలుషితమైన రాజకీయాలు, నీ కలుషితమైన ఆలోచనలు, ఈ దుర్మార్గుడు. ఇయాల ఓ గంట సేపట్లనే ఇన్ని బూతులు మాట్లాడిండ్రు మన ముఖ్యమంత్రి గారు. మళ్ళా మీదికెళ్ళి జర్నలిస్టులను ఏమంటున్నారో చూడుర్రి. తోడుకలు తీస్తా అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీము నెత్తురుంది. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఇవి బూతులు అనుకునేరుల్లో అస్సలే కాదు. ఆణిముత్యాల సొంటి మాటలు, చక్కెరతోని చేసిన షాకెట్లు. రేవంతన్ సారు ఎంత పచ్చి బూతులు మాట్లాడినా అవి బూతులు కాదు. సరే గాని వీళ్ళే జర్నలిస్టులని కాగితం రాసిస్తాం. మరి మా పార్టీలో వీళ్ళే రాజకీయ నాయకులు, వేరేటోళ్ళు రాజకీయం చేయరని మీరు కూడా రాసిస్తారా? మరి మనది సోమవారం, మందిది మంగళవారం ముచ్చట్లేందుకు చెప్పుండ్రి. మీరేమో అసెంబ్లీ అని చూడరు, ఆడోళ్ళని చూడకుండా నోటికొచ్చిన బూతులన్నీ తిడతారు. కానీ మీరు చేసిన మోసానికి మాకు కోపం వచ్చి ఒకటి రెండు మాటలంటే ఎక్కడ లేని రోషం పోడ్చుకొస్తున్నది కదా అని పబ్లిక్ అడుగుతున్నారు. మీరు పనులు చక్కగా చేసినాక జనాలు ఎందుకు తిడతారు? ఆ తిట్లను టీవీలు ఎందుకు చూపిస్తాయి? కానీ ఇవాళ ట్యూబులు అని మాట్లాడుతుండ్రు సారు. 10 ఏళ్ళు మీరు చేసిందేందో తెలియదా అని అంటున్నారు. గురువింద గింజ సామెత ఎరికేనా సార్ అని అడుగుతున్నారు. నేను ఎప్పటి సందో చెప్తున్నా, ఏదో ఉన్నది, సాటికి ఏదో అవుతున్నది. వాళ్ళు వీళ్ళు కలిసిపోయినరు, గూడు పుటాని చేస్తున్నారు. కానీ బయటికి రాణిస్తలేరని చాలా మాటలు చెప్పిన, కానీ ఎవ్వరు పట్టించుకోలే. కానీ ఇప్పుడు చెప్పాల్సిన మనిషే చెప్తున్నాడు. మరి ఇప్పుడన్నా నమ్ముతారో లేదో మీ ఇష్టం. ఇదంతా దేని గురించో కాదుల్లో, పూ పార్టీ, షేయ్ పార్టీ, సోపతి గురించి. అదేదో సినిమాల మోహన్ బాబు చెప్పినట్టు ఫిష్ అండ్ వాటర్ లెక్కనే కలిసిపోయిందట రెండు పార్టీలోళ్ళు. రేవంతన్ సారు కుర్సీ కాపాడటానికి కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారని ఇన్నొద్దుల సంధి కారు పాటోళ్ళు అంటున్నారు. బయట కూడా అదే నడుస్తున్నది. రేవంతన్ సారు మీద ఈ గాలిన సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెట్టినా బీజేపీ వాళ్ళందరూ వచ్చి మీద పడుతున్నారు. ఇట్లెందుకు అవుతున్నదో తెలియక మస్తు మంది పరిశాన్ అవుతున్నారు. కానీ అదే బీజేపీలో ఉన్న రాజా సింగ్ సార్ కూడా అదే మాట అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో కొంతమంది ఫాల్తుగాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే 100% గవర్నమెంట్ బీజేపీదే వస్తుంది. అబ్బర బిడ్డ, ఎంత పెద్ద మాట అన్నాడు. ఎవరో ఫాల్తుగాళ్ళు ఉన్నారట బీజేపీలా. మొన్న కూడా ఇట్లనే మాట్లాడిండు. కొందరు బీజేపీ వాళ్ళు సాటుకు రేవంతన్ సార్ తోని చేతులు కలిపిండని చెప్పిండు. అన్ని చెప్తున్నావు గాని ఆ లెవెల్లో కూడా చెప్పరాదు సారు. బీజేపీలుండి కాంగ్రెస్ తోని సోపతి చేస్తున్నారంటే కథ చాలా పెద్దగానే ఉన్నది. అయితే వాయ గాని ఆ సోపతి ఢిల్లీ కాంచెల్లి ఉన్నదో ఇక్కడిక్కడి సోపతో తెలుసుకోండి. ఈ నడుమ రేవంతన్ సారు ఊకే ఢిల్లీ పోయి ఆళ్ళ పార్టోళ్ళ కంటే ఎక్కువ మీ పార్టోళ్ళనే కలుస్తున్నాడు. ఇంత ఈ సోపతి కట్క ఢిల్లీలోనే ఉంటే మీ కరెంటు వీకేసి నెత్తిల నిప్పులు పోస్తారు. మియా బీవి రాజీ పడ్డాక నడుమిట్ల కాజీ లెక్క అవుతుంది మీ పరిస్థితి. కాంగ్రెస్ పాలన ఎట్లుంటదో మొన్న చంద్రాలు సారు చెప్పిండు కదా. కరెంట్ ఉండదు, నీళ్లుండయి, అన్నిటికీ తిప్పలే ఉంటుండే అని మాట్లాడిండు. ఆయన 20 ఏళ్ళ కింది ముచ్చట చెప్పిండు. కానీ ఇప్పుడు కూడా అట్లనే ఉన్నదట ఊర్ల పరిస్థితి. కావాలంటే మీరే చూడుర్రి. ఇంటి దీపమని ముద్దించుకుంటే మూతి మీసాలు గాలినట్టే అయిందట రైతుల పరిస్థితి. అర్రాసు పాట పాడినట్టే హామీలు ఇస్తుండు. ఏదో చేస్తాడనుకుంటే ఇగో ఇట్లా గోస పెడుతున్నాడట రైతులను. పాలేరు వాగుల నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయట. ఇట్లా వాగుల గుంతలు దవ్వినా నీళ్ళు వస్తలేవట. చూడుర్రి, బకెట్లు ఉష్క తీస్తున్నా గాని ఏ పాట వస్తలేవట నీళ్లు. 4 వద్దులైతే చేతికొచ్చే పంట ఆగమైతున్నదట. ఇప్పుడు జేసీబీలు పెట్టి పొక్కలు తోడుకొని తోడుతానం తోండా కానీ మా పొలాలు పారతలేవు.
ఈ పాలేరు వాగు ఒక వారం రోజులు అంక వదిలిపెడితే మేము బతాం, లేకపోతే సచ్చుడు తప్ప వేరే మార్గమే లేదు మాకు. రైతుల తిప్పలు ఇట్లుంటే మంత్రి పొంగులేటి సారు ఇలాకాల మంచినీళ్లకు తిప్పలు అవుతున్నదట. నెల 2 నెలల నుంచి తాగునీళ్ళు రావట్లే మీకు? 4 నెలలు అవుతుంది సార్. మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి కదా రోజు? 4 నెలల నుంచి రావట్లేదు. మరి ఏం చేస్తాడు నీవు? మరి ఏం చేసాం? ఊర్లో ప్రెసిడెంట్ లేడు, ఆయన ఎవరైనా ఉంటే ఆయన మాకేం తెలుసమ్మా, మాకేం తెలుసమ్మా 4 నెలల సంధి నీళ్ళు వస్తలేవట. ఇట్లా నెత్తిల బిందెలు పెట్టుకొని పోయి తెచ్చుకుంటున్నారట. ఈ పెద్దవ్వను చూడుర్రి, ఈ వయసులో నీళ్లు మోసుకునే తిప్పలు వచ్చింది. సర్కారోళ్ళేమో అన్ని చక్కదనం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, నీళ్ళ తిప్పలే లేదంటున్నారు. కానీ ఊర్లల్లా అసలు కథ ఏమో ఇట్లున్నది. ఇవి ఐటీ ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.